హలో ఫ్రెండ్స్, మన శరీరంలో వచ్చేటటువంటి చాలా హెల్త్ సమస్యలకి డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, మనకు మోకాళ్ళ నొప్పులు కావచ్చు, కొన్ని రకాల క్యాన్సర్లు కావచ్చు, వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటి అని అంటే అన్కంట్రోల్డ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్. అంటే మన శరీరంలో ఉండే ఒక రకమైన వాపు. ఈ వాపును గాన మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఈ షుగరు, బీపీ, థైరాయిడ్, మోకాళ్ళ నొప్పులు, రకరకాలైనటువంటి రుగ్మతలను తగ్గించుకునే అవకాశం చాలా ఉంటుంది. ఎంత ట్యాబ్లెట్స్ వాడినప్పటికీ ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనకు అందుబాటులో ఉండేటటువంటి నిత్యం మనం వాడేటటువంటి ఆహార పదార్థాలు ఏంటి అన్నది ఇప్పుడు ఒక పాయింట్గా. అవి ఏంటి అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆ ఆహార పదార్థాలు మీరు చూసినారంటే 5 రకాలు ఉంటాయి. ముఖ్యంగా 5 రకాలు ఉండేవాటిలో నంబర్ 1 మీరు చూసినారు అంటే కొర్కుమిన్ అంటే పసుపు నుంచి తీసినటువంటి ఒక ఎక్స్ట్రాక్ట్. ఇప్పుడు పసుపు మన దైనందిన జీవితంలో ఎంత భాగం అయిపోయిందో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు పసుపు అనగానే దాన్ని ఎలా తీసుకోవాలి? ఆహారంలో ఎలాగో తీసుకుంటాం, కూరల్లో. దాన్ని కాకుండా మనం పాలలో పసుపు వేసుకొని తాగడము, ఏదైనా నీళ్ళలో పసుపు కలుపుకొని తాగడము, రకరకాలుగా పసుపుని మనం సేవించవచ్చు. సో పసుపు ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో నంబర్ 1 స్థానాన్ని అది అధిరోహిస్తుంది. నంబర్ 2 అని వచ్చేటప్పటికి వైటమిన్ సి. వైటమిన్ సి అంటే ముఖ్యంగా మనకు రోజు కనపడే సిట్రస్ ఫ్రూట్స్లో ఎక్కువ ఉంటుంది, ప్రత్యేకించి నిమ్మ జాతి ఫ్రూట్స్. వీటన్నిటికి మించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జామకాయలో వైటమిన్ సి ఒక రోజుకి కావాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఉంటుంది. సో జామకాయలు తినడం అలవాటు చేసుకున్నారంటే ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేసేటటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నంబర్ 3 వచ్చి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫ్యాటీ ఫిష్లో దొరుకుతుంది. ఫిష్లో గట్టిగా దొరుకుతుంది. తర్వాత చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఆల్మండ్స్ వీటిలో దొరుకుతుంది. నంబర్ 4 అని వచ్చేటప్పటికి రెస్వెర్టాల్ అంటారు. ఈ రెస్వెర్టాల్ అనేది ముఖ్యంగా దేంట్లో దొరుకుతుంది అని అంటే రెడ్ ద్రాక్షలో దొరుకుతుంది. దానితో పాటు కొన్ని బ్లూబెర్రీస్ అవి ఇవి ఉంటాయి. వీటన్నిటికి మించి నిత్యం మనం తీసుకునే మరొక విత్తనం ఏంటంటే వేరుశనగ పప్పు. ఈ వేరుశనగ పప్పుల్లో కూడా రెస్వెర్టాల్ అన్నది చాలా అధికంగా ఉంటుంది. దాన్ని తీసుకున్నారంటే కూడా ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేసుకునే దానికి చాలా అవకాశాలు. వీటన్నిటికి మించి ముఖ్యంగా మరొక 5వ పదార్థం ఏంటి అంటే అల్లం, జింజర్ అంటారు. ఈ అల్లం గాన రోజు మన జీవితంలో భాగం చేసుకుంటే, అంటే అల్లం టీ కావచ్చు, అల్లంతో రకరకాల పదార్థాలు, దాని గాన భాగం చేసుకున్నామంటే ఈ 5 రకాల సప్లిమెంట్స్ మన బాడీలో ఉండేటటువంటి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ సిగ్నిఫికెంట్గా తగ్గించడం ద్వారా ఈ డయాబెటీస్, తర్వాత బీపీ, థైరాయిడ్, మోకాళ్ళ నొప్పులు, క్యాన్సర్లు, ఎన్నో రుగ్మతలు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది నచ్చితే 10 మందికి షేర్ చేయండి, దీన్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి.